హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకుని టమాటా రైస్. ముందు రైస్ వండుకుని మనం పక్కన పెట్టుకోవాలి. పల్లెల్లో చల్లార్చుకుని బాగా చల్లారాలి. ఓ మిక్సీలో టమాటా ముక్కలు ఒక 5 టమాటాలు కోసి మిక్సీలో వేసుకోవాలి. మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. టమాటా ప్యూరీ చేసినప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. మిక్సీలో మిరపకాయలు కూడా వేసుకుని మనం మిక్స్ చేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 లాలికలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మరీ బాగా వేపంశం లేదు, ఆ విధంగా వేపితే సరిపోతుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత మనం టమాటా ప్యూరీ వేసుకుని అది కూడా బాగా కలుపుకోవాలి. బాగా వేగాలి అవి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుని బాగా కలపాలి. తర్వాత సలాడ్ పెట్టుకున్న రైస్ని కూడా స్టవ్ మీద ప్యూరీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్ని బాగా కలపాలి. మనకి ఎప్పుడన్నా టైం లేనప్పుడు తొందరగా అవ్వాలంటే లంచ్ బాక్స్లో గట్రా పిల్లలకి ఈ విధంగా చేసుకోండి. కొత్తిమీర జల్లుకొని లాస్ట్ని. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన టమాటా రైస్ తయారైంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.